హలో ఫ్రెండ్స్, నేను మీ సతీష్. మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మంచి యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. యాప్ ఏంటి అని అంటే, యాప్ నేమ్ వచ్చేసి friends2support.org. సో ఈ యాప్ ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే, ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు, అలాగే బ్లడ్ డోనర్ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ యాప్లో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి స్టేట్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి ఏరియాలో కూడా బ్లడ్ డోనర్స్ అయితే అందుబాటులో ఉన్నారు ఈ యాప్లో. సో ప్రస్తుతం ఉన్న రోజుల్లో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం తరచుగా చూస్తూ ఉంటాం వాట్సాప్లో, లేకపోతే డిఫరెంట్ మెసేజింగ్ సైట్స్లో మనకు వస్తూ ఉంటాయి. సో పలానా వాళ్ళకి బ్లడ్ కావాలి, పలానా వాళ్ళకి పలానా ఏరియాలో బ్లడ్ అవసరమైందని చెప్పేసి, లేదా ఒకవేళ మనకే లేదా మన బంధువుల్లో ఎవరో ఒకరికి బ్లడ్ అవసరమవుతూ ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏంటంటే, ఈ యాప్ ఉన్నట్లయితే మనం బ్లడ్ డోనర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ గ్రూప్ అయినప్పటికీ. సో ఫైండ్ అవుట్ చేసి మనం బ్లడ్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి friends2support.org అని చెప్పి సెర్చ్ చేయండి, లేదా బ్లడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. యాప్ అయితే వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో యాప్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. యాప్స్ లిస్ట్, FM radio, free job alert, friends2support.org. friends2support.org. ఓకే, నేను దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సో యాప్ అనేది ఎటువంటి పర్మిషన్స్ కూడా అడగదు, జస్ట్ చాలా తక్కువ అయితే సైజు ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. అది వాళ్ళ హెడ్డింగ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో మనకి ఏముంటాయి అని అంటే, సో పెద్దగా యూజ్ అయ్యే ఆప్షన్స్ ఏముండవు. అంటే మనం బ్లడ్ డోనర్గా రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఆప్షన్స్లో రిజిస్టర్ బ్లడ్ డోనర్ అని ఉంటుంది. సో ఒకసారి మనం క్లిక్ చేసి చూద్దాం. నేనైతే క్లిక్ చేశాను. Prefer the app. About us. Blood donation facts. Register as a blood donor. దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకి మన నేము, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మన ఏరియా, మన బ్లడ్ గ్రూప్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసి బ్లడ్ డోనర్గా అయితే రిజిస్టర్ అవ్వచ్చు. బ్లడ్ డోనర్ లాగిన్. ఇది ఏంటంటే మనం బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే లాగిన్ అవ్వాలంటే దీని మీద క్లిక్ చేసి అది చేసుకోవచ్చు అనమాట. ఇంతే, ఆప్షన్స్లో ఇవి మాత్రమే ఉంటాయి, ఇంతకు మించి ఏమి ఉండవు. ఓకే, మేము ఒకసారి మళ్ళీ మనకి ఆప్షన్స్ చూసాం. దాని పక్కన కేటగిరీస్, బ్లడ్ గ్రూప్, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ. ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కింద ఏంటంటే A+, B+, B, AB+, AB, O+, A1+, ఇట్లా చాలా రకాల బ్లడ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ A+ చూస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు A+ కావాలి అనుకుంటున్నాను కాబట్టి A+ మీద డబుల్ ట్యాప్ చేస్తాం. ఇక్కడ లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి కంట్రీస్ అయితే రావడం జరిగింది. కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. బంగ్లాదేశ్, ఇండియా. ఓకే, నేను ఇండియా మీద డబుల్ ట్యాప్ చేశాను. ఇప్పుడు ఏంటంటే స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్. సో మనం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నాను. తెలంగాణ వాళ్ళు ఉన్నట్లయితే తెలంగాణ మీద మీరు డబుల్ ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వచ్చాయి. అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి. నేను వెస్ట్ గోదావరి తీసుకుంటాను, మాది వెస్ట్ గోదావరి. ఓకే, వెస్ట్ గోదావరి డబుల్ ట్యాప్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే వెస్ట్ గోదావరిలో మెయిన్ ఏరియాస్ అన్నీ వస్తాయన్నమాట. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి మెయిన్ చిన్న సిటీస్, అలాగే కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, ఇటువంటివన్నీ వస్తాయి. చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గోపాల్పురం, కొవ్వూర్, నర్సాపూర్, ఓకే, నేను తాడేపల్లిగూడెం తీసుకుంటున్నాను. మా తాడేపల్లిగూడెం కాబట్టి ఇక్కడ టిక్ అని చెప్పేసి రావడం జరిగింది. అంటే తాడేపల్లిగూడెం సెలెక్ట్ అయింది. మనకి కింద బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ లో రైట్ సైడ్ ఇక్కడ సెర్చ్ బటన్ అని ఉంది, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి బ్లడ్ డోనర్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూద్దాం. రమేష్, Bamidi Satish Kumar 9,550,376,431 available.
ఇక్కడ ఏంటంటే వాళ్ళ పేరు చెప్పి మొబైల్ నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ అవైలబుల్ అని కూడా చెప్పడం జరిగింది. అవైలబుల్ అంటే ఏంటంటే సో ప్రజెంట్ వాళ్ళు అందుబాటులో ఉన్నారు అని అర్థం అనమాట. నేము, మొబైల్ నెంబర్, అవైలబుల్ అని చెప్పిందంటే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. ఓకే, వాళ్ళ నేమ్ మీద డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అవేంటో చూద్దాం. Call donor, message, report, share details. అంటే కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, రిపోర్ట్ చేయొచ్చు, ఇన్ని వివరాలు అయితే ఉన్నాయి. Call button. కాల్ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా కాల్ వెళ్ళిపోతుంది. SMS button. SMS బటన్ మెసేజ్ చేయొచ్చు. Share button. షేర్, ఈ షేర్ ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ని మనం ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఉన్న వాళ్ళకి బ్లడ్ అవసరమైంది అనుకోండి, గుంటూరు నుంచి నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఇక్కడ ఈ షేర్ మీద క్లిక్ చేసి ఈ కాంటాక్ట్ని వాళ్ళకి షేర్ చేసేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే గుంటూరులో బ్లడ్ డోనర్స్ ఎవరైనా ఉన్నారా అనేది ఈ యాప్ ద్వారా సెర్చ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి ఇట్లా షేర్ అనే బటన్ యూస్ చేసి షేర్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే సో ఈ మధ్యకాలంలో మనకి వాట్సాప్లో, ఫేస్బుక్లో ఇటువంటి మెసేజెస్ ఎక్కువైపోయాయి, పలానా ఏరియా వాళ్ళకి బ్లడ్ కావాలి ఇట్లా అని. సో అవి ఫేక్ రియల్లో మనకు తెలియదు. సో అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి, మీకు మెసేజ్ వస్తుంది పలానా వాళ్ళకి బ్లడ్ అవసరం ఈ నెంబరు అని చెప్పేసి డీటెయిల్స్ వస్తాయి కదా, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ నిజంగానే బ్లడ్ కావాలి అన్నట్లయితే కనుక అప్పుడు ఆ ఏరియా వాళ్ళ బ్లడ్ డోనర్స్ని మీరు సెర్చ్ చేసి ఈ రిజల్ట్స్ని వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, అంతేకాని వాళ్ళని కనుక్కోకుండా ఇక్కడి నుంచి మీరు సెర్చ్ చేసి షేర్ చేశారంటే అది ఫేక్ అనుకోండి, సో మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా షేర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. Clipboard button. ఈ క్లిప్ బోర్డ్ బటన్లు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, మెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. Nani Kumar, 9,059,000,000. Clipboard button. ఇక్కడ కింద ఇంకో కాంటాక్ట్ అయితే రావడం జరిగింది. ఇట్లాగా మనం ఈ యాప్ అనేది యూస్ చేసి బ్లడ్ డోనర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే బ్లడ్ డొనేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఆప్షన్స్ అన్న దాంట్లో రిజిస్టర్ బ్లడ్ డోనర్ అన్న దాన్ని క్లిక్ చేసి బ్లడ్ డోనర్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బ్లడ్ అనేది డొనేట్ చేస్తూ ఉండాలి. సో అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా బ్లడ్ అయితే డొనేట్ చేయండి. ఓకే, ఎవరికైనా అత్యవసరంలో బ్లడ్ అవసరం అన్నట్లయితే మీరు ఈ యాప్ ఇన్స్టాల్ అనేది చేసుకుని ఆ ఏరియాలో బ్లడ్ డోనర్స్ అనేది సెర్చ్ చేసి వాళ్ళకైతే హెల్ప్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈ యాప్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ఈ ట్యూటోరియల్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా లేదా ఇన్ఫర్మేషన్ అప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలన్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని అయితే ఫాలో అవ్వండి. దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సతీష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.